బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతం హౌస్‌లో 11వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. అయితే ఈ టాస్క్‌లో భాగంగా హౌస్‌లో ఉన్న ఇద్దరు రాణులు, ఒక రాజు, మిగిలిన హౌస్‌మేట్స్, కమాండర్స్ అలాగే ప్రజలు అన్నట్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ తనుజకి నిజంగా నేరుగా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అది కూడా సీక్రెట్ టాస్క్‌లో భాగంగా ఇక బిగ్ బాస్ తనుజని కన్వెన్షన్ రూమ్‌లోకి పిలిచి, బిగ్ బాస్ తనుజకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏంటంటే, ఎవరికైతే ఫుడ్ వచ్చిందో రాణులకి, రాజులకి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్‌ని నువ్వు దొంగిలించి తింటే గనక నువ్వు నేరుగా కెప్టెన్సీ కంటెండర్ అవుతావు. అది కూడా నీవు సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్లు ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ ఎవరికన్నా సరదాగా రివీల్ చేసినా సరే, కెప్టెన్సీ కంటెండర్ అయితే అవ్వవంటూ బిగ్ బాస్ అయితే తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా వెంటనే తనుజ వచ్చి చాలా చాలా చక్కగా ఏదైతే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న రాణులకి, రాజులకి ఫుడ్ పంపించారో బర్గర్స్ కానీ, జ్యూసెస్ కానీ ఇవన్నీ కూడా సైలెంట్‌గా తీసుకొచ్చేసింది. అయితే తీసుకొచ్చి తను ఒక ఎత్తైతే తినడం కాకుండా హౌస్‌లో ఎవరినైతే కమాండర్స్ ఉన్నారో తన తోటి సభ్యులకి ఇచ్చింది. పైగా మనతో పాటు మన ప్రజలు కూడా బావుండాలి కదా! అంటూ. మధ్యలో ఒక డైలాగ్ వేసి ఎవరైతే ప్రజలున్నారో సుమన్ శెట్టికి, వర్ణికి మొత్తానికి రాజులది ఏదైతే ఫుడ్ ఉందో అది తెలియకుండా ఇచ్చి ఆ ఫుడ్‌ని చాకచక్యంగా ఇద్దరికీ పనిచేసింది. అలాగే సుమన్ శెట్టికి, భరణికి ప్రజల్లో ఇలా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా పనిచేసింది తనుజ. సో, ఫైనల్‌గా తనుజ సీక్రెట్ టాస్క్‌లో విజయం సాధించి నేరుగా కెప్టెన్సీ కంటెండర్ అయిపోయింది. మరి కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది కానీ, మరి కెప్టెన్ కాలేకపోతుందనే చెప్పాలి తనుజ. మరి మీరేమంటారు? తనుజ ఈ వారం కెప్టెన్ అవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో విజయం సాధించి కంటెండర్‌గా నిలిచిన దానిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.